చేయకపోయినా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తో ఈ మధ్య భారీ సినిమాలు నిర్మిస్తోంది ఎన్టీఆర్ ఆర్ట్స్. అన్నదమ్ముల ఓన్ ప్రొడక్షన్ హౌస్ తో భారీ బడ్జెట్ మూవీస్ ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇప్పటి వరకు 100 కోట్ల బడ్జెట్ దాటని సినిమాలు చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసారి మాత్రం భారీ బడ్జెట్ మూవీస్ మీద కాన్సంట్రేట్ చేస్తోంది. ఆల్రెడీ బింబిసారతో పెద్ద సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇప్పుడు 400 కోట్ల బడ్జెట్ తో దేవర సినిమా మేకింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. 2 పార్ట్స్ గా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి టీజర్ వీడియోని ఈ నెల 8న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇప్పటికే దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ శాటిలైట్ రైట్స్ ఫుల్ డిమాండ్ లో సేల్ అయిపోయాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆల్రెడీ 400 కోట్ల బడ్జెట్ తో దేవరని తీస్తూనే మరోవైపు ఎన్టీఆర్ తోనే మరో సినిమా లైన్ లో పెట్టింది. ఎన్టీఆర్ 31 గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన సినిమా కూడా మినిమం 300 కోట్లకు పైగా బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారా 2 కూడా ఈ బ్యానర్ లోనే తెరకెక్కబోతోంది. మొత్తం కలిపి 800 కోట్లకు పైగా బడ్జెట్ లాక్ చేసుకుంది ఎన్టీఆర్ ఆర్ట్స్. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న వైజయంతి మూవీస్ లాంగ్ గ్యాప్ తర్వాత భారీ బడ్జెట్ మూవీ చేస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా తెరకెక్కలేదు. అలాంటిది హైయెస్ట్ బడ్జెట్ మూవీగా కల్కిని తెరకెక్కిస్తోంది వైజయంతి మూవీస్. ప్రభాస్ హీరోగా దీపికా పదుకొన్, అమితాబ్ లాంటి స్టార్ క్యాస్ట్ తో గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్న ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.